फातिमा शिराजी होममेड प्रोडक्ट इस्तेमाल करने से 1 मंथ में 10 kg तक आप अपना वजन कम कर सकते हैं। सबसे कम दाम में वेट लॉस का तरीका हमारे यहाँ मौजूद है, वो भी नो साइड इफेक्ट, नो डाइट, नो एक्सरसाइज के साथ। आज ही कांटेक्ट करें फातिमा शिराजी होममेड प्रोडक्ट से और अपने आप को खूबसूरत बनाएं। फातिमा शिराजी होममेड प्रोडक्ट, गोल्डन हेड्स कॉलोनी, पिलर नंबर 213, राजेंद्र नगर, हैदराबाद 8142877400। तेलंगाना के वजीर सिविल सप्लाईज गंगुला कमलाकर ने कहा है कि सीएम केसीआर हर जात को सरकारी अराजी के साथ इमारतों की तामीर के लिए फंड्स फराहम कर रहे हैं ताकि तेलंगाना हुकूमत में तमाम बरादरियों के लोग इज्जत के साथ जिंदगी गुजार सकें। वजीर गंगुला कमलाकर ने सिटी मेयर यादगिरी सुनील राव के साथ 14वीं डिवीजन सप्तागिरी कॉलोनी में गुड़ा राजा का मनोरू कापू संघा की इमारत की तामीर के लिए भूमि पूजा की। इस मौके पर वजीर गंगुला कमलाकर ने कहा, तेलंगाना रियासती हुकूमत में तमाम तबकात के लोग खुश हैं। उन्होंने कहा है कि बुजुर्ग कमजोर तबकात की तरक्की के लिए काम किया जा रहा। उन्होंने कहा कि साबिका हुकूमतों के दौरान मुल्क की तरक्की करीमनगर म्यूनिसिपालिटी में फंड्स की कमी की वजह से रुक गई थी। నగరం మొత్తం కూడా సుందరంగా చేసిన, ఇక్కడ నుంచి ఒడ్డారం దాకా అద్భుతంగా రోడ్ చేసినాం, లైట్లు పెట్టినాం. కరీంనగర్ యొక్క జీవన ప్రమాణాలు పెరిగినాయి. గతంలో 1,00,000 రూపాయల గుంట ఉన్నాయి, దొరుకుతాయి 1,00,000 రూపాయల గుంట, కోట్ల రూపాయల విలువల భూములు అయితే అంటే మా జీవన ప్రమాణాలు పెరిగినాయి. అద్భుతంగా పక్కని మానేరు సోదరి మనులు ట్యాంకర్ల వెంబడి నీళ్ళ కోసం కొట్టాడు. ఉన్నదా పరిస్థితి? ఇంటింటికి నీళ్ళ బ్రహ్మాండంగా వస్తున్నాయి. కరెంటు ప్రాబ్లం సాల్వ్ అయింది. నిధులు వేల కోట్ల నిధులు తీసుకొచ్చినాం. తర్వాత ఇది టౌన్ డెవలప్మెంట్ మీరు చూస్తూనే ఉంటారు. స్టేడియం చుట్టూ కానీ, కలెక్టర్ ఆఫీస్ రోడ్ కానీ, భగత్ సింగ్ రోడ్ కానీ, ఏ రోడ్డు చూడండి బ్రహ్మాండమైన రోడ్డు చేసినాం. మట్టి అంటకుండా చేసినాం బ్రహ్మాండంగా. ఆ రోడ్లు వేయడమే కాదు, నీట్గా ఉండాలని చెప్పి 100 కోట్ల రూపాయలు తీసుకొచ్చి అద్భుతంగా స్వీపింగ్ మిల్ చేసుకున్నాము. ఇక్కడ ఇక అనారోగ్య పరిస్థితి లేదు, అద్భుతంగా రోడ్స్ అన్ని సుందరంగా తీర్చిదిద్దుకున్నాం. అంటే జీవన ప్రమాణాలు పెట్టాం. ఇది అయిపోయింది, టౌన్ రోడ్స్ రూరల్ చేసుకున్నాం. తర్వాత మళ్ళీ ఎన్నికలు వచ్చినాయి, మళ్ళీ పోయినాం. 2009లో గెలిపించారు, 2014 గెలిపించారు, ఈసారి గెలిపారు. ఇంకా నాకు రెట్టింపు ఉత్సవంతో పనిచేస్తా అంటే 2018లో మీరు మళ్ళీ గెలిపించారు. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మంత్రి బాగా ఇచ్చారు. ఎమ్మెల్యే అప్పుడు నిధులు తెచ్చినాం. बीबीगुड़म से सूर्यापेट हल्के के तहत चिवमिला मंडल में वजीर बरक़ी जगदीश रेड्डी ने एक बड़ी तकरीब मुनक़िद की जिसमें मुकामी अवाम ने शिरकत की। इस दौरान कारकुनों, रहनुमाओं के अलावा रोज़ा तांडा के लोगों ने अपने पोते पोतियों और नवासों के हमरा इस मिलाप प्रोग्राम में शिरकत की। वजीर जगदीश रेड्डी के साथ उनकी अहलिया सुनीता जगदीश रेड्डी और बेटे विमन रेड्डी भी मौजूद थे। वजीर जगदीश रेड्डी खुद अपने अरकान खानदान और रोज़ा से अपने अहले खाना के साथ इकट्ठे हुए और सबने मिलकर खाना भी खाया। तेलंगाना कानून साज कौंसिल के डिप्टी चेयरमैन डॉक्टर बंडा प्रकाश ने कहा कि वजीर हरीश राव ने जो कुछ भी कहा है इसमें कुछ गलत नहीं। आंध्र प्रदेश के वुज़रा छोटी छोटी बातें कर रहे हैं और कहा कि हरीश राव का तहरीकी पसे मंजर है। एपी के वुज़रा के पास क्या है? हरीश राव को हुक्मरानी का तजुर्बा है। एपी के वुज़रा जो मुकदमात की बात करते हैं उन्हें अपने ऊपर नजर रखनी चाहिए। छोटा सा दिखावा आपका है, छोटी छोटी हरकतें आप करते हैं। उन्होंने कहा कि ये मत भूलना कि तुम्हें हैदराबाद आना होगा। ఉద్యమాల నేపథ్యం లేదు. ఇవాళ హరీష్ రావు గారు ఒక ఉద్యమ పోరాట స్ఫూర్తితో వచ్చిన నేత. వారు తెలంగాణ పోరాటం దాదాపు తెలంగాణ పోరాటంలో కీలకంగా వ్యవహరించి మరి ఆనాడు మంత్రిగా పనిచేసి ఈరోజు తెలంగాణ రాష్ట్రం సాకారమైనాక అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఇవాళ ఇరిగేషన్ ప్రాజెక్టు కావచ్చు, వైద్య రంగం కావచ్చు, అద్భుతంగా అభివృద్ధి చేస్తున్న నేత. వారి మీద అవాకులు జవాకులు మాట్లాడాలని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అది సరైన పద్ధతి కూడా కాదు. మీరు చిల్లర మాటలు మాట్లాడేది మీరు, చిల్లర వేషాలు వేసేది మీరు. తెలంగాణ సంపూర్ణంగా విశ్వసిస్తున్నది మీరు ఫెయిల్ అవుతున్నారు కాబట్టి విశాఖ ఉక్కుని ప్రైవేట్ పరం చేయడానికి మోడీ ప్రభుత్వం తలపెట్టిన దాన్ని అడ్డుకోవడానికి మీరు ప్రయత్నాలు చేస్తలేరు కాబట్టి తెలంగాణ ప్రభుత్వంలో ఉన్న సంస్థలు ఒక పరిశీలన చేస్తున్నాయి. ఇటువంటి దాన్ని మనం అడ్డుకొని
విశాఖ ఉక్కుని కాపాడి మన ప్రాంత ప్రజలకు మేలు చేయాలి. ఆనాడు విశాఖ ఉక్కు కావాలని పోరాటాలు చేసిన దాంట్లో తెలంగాణ బిడ్డలు కూడా ఉన్నారనే మాట వాళ్ళు మరోరాదు. तेलंगाना फूड्स के चेयरमैन मेडे राजीव सागर ने कहा है कि अंबेडकर का मुजस्समा खड़ा रहेगा। अंबेडकर के 125 फीट मुजस्समे की तामीर के साथ साथ तेलंगाना इंतजामिया की इमारत सेक्रेटरीट को तमाम जात बरादरियों के कायदीन के साथ अंबेडकर के नाम से मंसूब किया गया और टैंक बंड अंबेडकर के मुजस्समे पर 500 किलो गुलाब के फूलों के साथ केसीआर की तस्वीर पर हार पहनाई जाएगी। इस मौके पर मेडे राजीव सागर ने कहा है कि तेलंगाना रियासत अंबेडकर के तहरीर करदा आइन की वजह से ही हासिल हुआ है। उन्होंने वजाहत की कि केसीआर दलितों की तरक्की के लिए इसी तरह काम कर रहे हैं जैसा कि उन्होंने तजवीज़ किया था। अंबेडकर का 125 फीट का मुजस्समा कायम करने के अलावा जैसा कि मुल्क में कहीं नहीं है। ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున కథలో వచ్చినటువంటి ప్రజలకందరూ కూడా ధన్యవాదాలు తెలుపుతూ रेवंत रेड्डी ने कहा है कि भारत सत्याग्रह सभा को कामयाब बनाया जाए। टीपीसीसी सदर रेवंत रेड्डी एमपी ने कहा है कि इस महीने की 14 तारीख को हम मंचिरियाल जिले कांग्रेस कमेटी के ज़र-ए-एहतमाम एक बहुत बड़ा जलसा आम मुनाकिद करने जा रहे हैं ताकि आइन के बानी बाबा साहेब अम्बेडकर की यौम पैदाइश भी मना सके। रेवंत रेड्डी ने कहा है कि AICC के सरकर्दा रहनुमा कायद राहुल गांधी पर बीजेपी हुकूमत ने साजिशी तौर पर गैर कानूनी मुकदमात दर्ज कराए और उन मुकदमात पर उन्हें 2 साल के लिए जेल भेज दिया गया। उन्हें रुकन असेंबली के तौर पर नाअहल करार दिया गया और एक ही दिन में अपना घर भी खाली करने को कहा गया, जो बहुत बड़ी साजिश है। ऐसे वक्त में जब राहुल गांधी अडानी की गैर कानूनी कमाई पर हिंडनबर्ग की रिपोर्ट की बुनियाद पर मुश्तरका पार्लिमानी कमेटी कायम करने का मुतालबा कर रहे थे, मुल्क की कौमी दौलत और अवामी असासों की बदउनवानी पर राहुल गांधी का बयान दागदार हो रहा। दिल्ली के ऑल इंडिया इंस्टीट्यूट ऑफ मेडिकल साइंसेस एम्स ने कोरोना वायरस के बढ़ते हुए मामलों के पेश नज़र तमाम मुलाजमीन के लिए मास्क पहनना लाजमी करार दिया। एम्स ने जुमेरात के रोज कहा कि एक एडवाइजरी जारी की है कि तमाम अमले को मास्क पहनना लाजमी है। इसके अलावा मुलाजमीन को चाहिए कि वो अपने काम की जगहों पर सफाई का खास ख्याल रखें और जगह को बाकायदगी से जरासीम मवाद से पाक करें। आदाद व शुमार के मुताबिक आलमी और कौमी सतह पर कोरोना वायरस का इन्फेक्शन तेजी से फैल रहा। अगरचे इन्फेक्शन की शरह बहुत तेज नहीं, मरीजों को अस्पताल में दाखिले की जरूरत नहीं पड़ रही। माहिरीन का कहना है कि अगले 2 से 3 हफ्तों में कोविड इन्फेक्शन कम होना शुरू हो जाएगा। माहिरीन के मुताबिक कोविड इन्फेक्शन कम और दरमियाने दर्जे का होता है, लेकिन इससे बूढ़ों, बच्चों और संगीन बीमारी में मुब्तला लोगों के लिए एहतियात जरूरी है। अगर आपने हमारे चैनल को अभी तक सब्सक्राइब नहीं किया है तो यहाँ पर रेड कलर का सब्सक्राइब बटन दिख रहा है, उसे क्लिक करें और हमारे चैनल को सब्सक्राइब कीजिए और साथ ही साथ बेल आइकन को भी क्लिक कीजिए, जिससे आपको ताज़ा अपडेट मिलती रहे।